హాయ్ క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా మంత్స్ అయింది కదా నేను మళ్ళీ వీడియో చేసి. సో ఇప్పటి నుంచి యాక్టివ్గా ఉంటాను. సో మన వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే ఈరోజు మన మహారాష్ట్ర స్పిరిచువల్ రోడ్ ట్రిప్ని స్టార్ట్ చేస్తున్నాను. సో అది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నా. మేము మా జర్నీ అయితే నైట్ 10-10:30 అలా స్టార్ట్ చేసాం. సో అందరూ ఎక్సైట్మెంట్తో క్యాబ్ అయితే బుక్ చేసుకొని ఎక్కేసాం. ట్రావెల్స్ బస్ని బుక్ చేసుకున్నాం. బస్ అయితే పికప్ చేసుకుంది మమ్మల్ని. దిగిపోయాము 5:30 అయ్యాక. కింద బస్ దిగ్గానే చాలా ఆటోస్ అయితే ఉన్నాయి, షేర్ ఆటోస్. సో టెంపుల్ రీచ్ అయ్యేసరికి 6:15 అలా అయినట్టుంది. ఫస్ట్ ప్లేస్ కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగ మందిర్ అయితే రీచ్ అయిపోయాం. క్యూ చూసారు అసలు ఎంత ఉందో. అంత క్యూలో అలా నించున్నాం. ఇంత ఎర్లీ మార్నింగ్ వచ్చినా కూడా అంత క్యూ ఉంది అంటే జస్ట్ ఇమాజిన్ ఎంత స్పిరిచువల్ ఫేమస్ టెంపుల్. సో అలా క్యూలో అయితే నించున్నాం. అలా చూస్తున్నప్పుడే నాకు అనిపించింది మన పూర్వీకులు ఎంత అద్భుతమైన కళని క్రియేట్ చేశారో అని. ఈ టెంపుల్లో ఒక రూల్ ఏంటంటే మెన్ అయితే షర్ట్లెస్ వెళ్ళాలి దేవుడి దగ్గరికి. అది ఎందుకో నాకు కూడా తెలియదు, అక్కడికి వెళ్ళాకే తెలిసింది. సో అందుకే మెన్ అందరూ షర్ట్లెస్ ఉన్నారు ఇక్కడ. ఈ కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం అనేది లాస్ట్ జ్యోతిర్లింగం అన్నమాట. సో దర్శనం అయితే అలా అయింది సంహా ఆ క్రౌడ్లో నించుంటూ. సో దర్శనం అయ్యాక మాత్రం జర్నీ మొత్తానికి ఒక అర్థం ఉందన్నట్టు అనిపించింది. కానీ అలా మహాదేవ్ని చూసిన ఆ ఫ్యూ సెకండ్స్ ఇంకా నాకు ఏది మైండ్లో గుర్తురాలేదు. ఈ కృష్ణేశ్వర్ దర్శనం కంప్లీట్ అయిపోయాక మేమైతే మా నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి దత్తాత్రేయ మందిర్ దగ్గరికి వెళ్దామని. అంటే బయటికి రాగానే ఆటో పర్ హెడ్ 100 ఛార్జ్ చేసి ఒక 4-5 ప్లేసెస్కి తీసుకెళ్ళాడు. సో అందులోనే ఈ ఫస్ట్ ప్లేస్ దత్తాత్రేయ మందిర్ అనమాట. అంటే లోకల్ టెంపులే, బట్ ఈ టెంపుల్కి వచ్చిన పక్క ఎవరైనా సరే సరౌండింగ్ ప్లేసెస్ని, సరౌండింగ్ టెంపుల్స్ని ఎక్స్ప్లోర్ చేస్తే దాంట్లో వన్ ఆఫ్ ద టెంపుల్ అనమాట ఇది. అలా టెంపుల్ ఫస్ట్లో నోటీస్ చేసింది చాలా సైలెంట్గా ఉంది, ఎక్కువగా క్రౌడ్ ఏం లేదు, బికాజ్ అది లోకల్ టెంపుల్ కాబట్టి. ఇక్కడ కూడా దర్శనం అయితే కంప్లీట్ చేసేసి బ్లెస్సింగ్స్ అయితే తీసుకొని మా నెక్స్ట్ స్టాప్ ఏమో శ్రీ విశ్వకర్మ టెంపుల్కి రీచ్ అయ్యాము. ఇంకొక విషయం ఏంటంటే ఆ విశ్వకర్మ టెంపుల్ ఇంకా దాని బిసైడ్ జ్యోతిర్లింగ టెంపుల్ కట్టడానికి ఇట్ టుక్ 23 years అంటారు. ఈ విశ్వకర్మ అనే వాళ్ళ ఎవరంటే ఇతను ఒక ఆర్కిటెక్ట్. అసలు మహారాష్ట్ర టెంపుల్స్ ఏమైనా చూసేసరికి ఆర్కిటెక్చర్ చూస్తే నిజంగా మా షాక్ అయ్యి సర్ప్రైజ్ అయిపోతాము. ఆ స్టోన్ వర్క్ కానీ, డిజైన్ కానీ, కార్వింగ్స్ కానీ చూస్తే మన ఇండియన్ ఆర్కిటెక్చర్ ఇంత గ్రేట్గా ఉంటుందా అని అర్థమవుతుంది. సో టెంపుల్ చుట్టూ కొంచెం టైం అలా స్పెండ్ చేసి బ్యూటిఫుల్ ఫొటోస్ తీసుకొని అక్కడ పీస్ఫుల్ వైబ్స్ని ఎంజాయ్ చేసాము. అలా మా లాస్ట్ డెస్టినేషన్ వచ్చేసరికి బారా జ్యోతిర్లింగ టెంపుల్కి అయితే వెళ్ళాము. ఈ ప్లేస్లో కూడా చాలా ఒక స్పెషల్ ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే ఒకే ప్లేస్లో 12 జ్యోతిర్లింగ రూపాయల దర్శనం చేసుకోవడం అనేది చాలామంది డివోటీస్కి ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. సో ఇది మా మహారాష్ట్ర స్పిరిచువల్ జర్నీలో ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్. కానీ బిలీవ్ మీ, ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. ముందు ఇంకా చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.